కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. వారం వారం వెలువడే సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం ధనికొండ హనుమంతరావు గారి మగువ మనసు. ధనికొండ హనుమంతరావు 4 మార్చ్ 1919 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. రేరాణి, జ్యోతి మాసపత్రికల సంపాదకులుగా పనిచేశారు. జర్నలిస్టు, ప్రచురణకర్త. క్రాంతి ప్రెస్ నిర్వహించారు. గుడ్డివాడు, ఇలవేల్పు, లోకచరిత్ర వీరి ఇతర నవలలు. ఎర్రబుట్టలు నాటికల సంపుటి వెలువరించారు. క్లియోపాత్ర నవలను, వాత్సాయనుడి కామసూత్రాలను తెలుగులోకి అనువదించారు. 1989లో మరణించారు. ఇక ఇప్పుడు నవలా హృదయంలోకి వెళదాం. ధనికొండ హనుమంతరావు గారి నవల మగువ మనసు. గుడిపాటి వెంకటచలం గారి తర్వాత వయోవర్గ భేదం లేకుండా వేల మంది పాఠకులు ఎంతో ఆసక్తిగా చదివిన శ్రీ ధనికొండ హనుమంతరావు, కొవ్వలి, లత ఇలా చాలామంది రచయితలు ఉన్నారు. కానీ వీరందరిలో ధనికొండ హనుమంతరావు గారి స్థాయి ప్రత్యేకమైనది. రకరకాల పరిస్థితుల్లో మనుషుల ప్రవర్తనని విశ్లేషించటంలో ఆయన పద్ధతి ప్రత్యేకమైనది. చాలా ప్రాచుర్యం పొందిన ఆయన ఎన్నో నవలల్లో మరింతగా పఠితల్ని ఆకట్టుకున్న నవల మగువ మనసు. 1956 జూలై నెలలో తొలి ముద్రణ పొందిన ఈ నవల 1960 ఆగస్టు నాటికే 3 ముద్రణలు పొందింది. మగువ మనసు నవలలో ఇంచుమించు అన్ని పాత్రలు, సంఘటనలు, కథ చాలా తెలుగు నవలల్లో ఉన్నవే అనిపిస్తుంది. అయినా 319 పేజీల ఈ పెద్ద నవలని వదలకుండా చదువుతాం. అతి సామాన్యమైన కథని ఇంత ఆసక్తికరంగా చెప్పగల ధనికొండ హనుమంతరావు గారి నేర్పు అద్భుతం. రాజారావు చాలా పేద యువకుడు. తాగుబోతు తండ్రి తల్లిని నిత్యం పెట్టే నరకాన్ని చూస్తూ అమితమైన దుఃఖంతో 10 ఏళ్ల వయసు వరకు అతని బాల్యం గడిచింది. అతని తండ్రి మరణించాక తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని నానా రకాల చాకిరీ చేస్తూ అతన్ని చదివించింది. ఆ తల్లి తప్ప తనకి జీవితంలో ఇంకేం లేదన్న నిర్లిప్తతతో తనలోకి తనే ముడుచుకుపోయి కాలేజీలో అతి శ్రద్ధగా చదువుకుంటున్నాడు రాజారావు. తన తల్లిని సుఖపెట్టడానికే ఆ చదువు అన్నది అతని ఉద్దేశం. మరో 2 ఏళ్లు చదివితే డిగ్రీ పూర్తవుతుంది. బయట కూడా అతనికి ఎవరూ స్నేహితులు లేరు. తల్లి ఓ ధనవంతుల ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఆ ఇంట్లోనే ఉంటోంది. ఒంటరి గదిలో రాజారావు ఒక్కడే. వారానికో 10 రోజులకో ఓసారి తల్లిని చూడటానికి వెడతాడు. తీరుబడి చేసుకుని దొడ్డి గుమ్మం దగ్గరికి వచ్చి కొడుకుని కావలించుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. ఉన్న ఒక్క కొడుక్కి ఇంత వండి పెట్టలేని బతుకు అయిందని బాధపడుతుంది. తెచ్చిపెట్టుకుని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. మళ్ళీ వారం 10 రోజుల వరకు ఇద్దరిది గానుగు బతుకే. ఏ ఉత్సాహం లేని రొటీన్ జీవితమే. రాజారావు తల్లికి వచ్చే జీతం 20 రూపాయలు. అంతా చదువు కోసం అతని చేతికే ఇస్తుంది. అయినా అది సరిపోదు. అందుకే ఉదయం లేవగానే ఒకరింటికి వెళ్ళి ట్యూషన్ చెప్పి రూమ్కొచ్చి ఇంత వండుకు తిని కాలేజీకి వెడతాడు. సాయంత్రం కాలేజీ అవగానే పద్మనాభం గారింటికి వెళ్ళి సెకండ్ ఫారం చదివే వాళ్ళ అమ్మాయి చిట్టికి ట్యూషన్ చెబుతాడు. వీటి వల్ల నెలకి 14 రూపాయలు వస్తాయి. అయినా సరిపోవు. డబ్బు ఖర్చు తగ్గించటం కోసం వీలున్నంత వరకు
బస్సు కూడా ఎక్కకుండా రోజూ మైళ్ళు మైళ్ళు నడుస్తాడు. అతనికి ఉన్నవన్నీ ముతకబట్టలే. ఒకటి ఉతుక్కుంటే మరొకటి కట్టుకోవటం. తన పేదరికం, వేషం అతనిలో న్యూనతాభావాన్ని కలిగించాయి. కాలేజీలో చదువుతున్నా తనకి మిగిలిన విద్యార్థుల్లా గుర్తింపు లేదు. అందుకే ఒక మూల రత్నాల మధ్య రాయిలా గడుపుతున్నాడు. ఎవరూ లేని అతనికి పుస్తకాలు నేస్తాలయ్యాయి. ఎందరో సాహిత్యకారుల రచనలు అతని మనసుకి ఊరటని, తృప్తిని ఇచ్చాయి. ఆ చదువే క్రమేపీ అతన్ని రచయితని చేశాయి. రాజు అన్న కలం పేరుతో అతను పంపిన కథ పత్రికలో అచ్చైన నాడు అతని సంతోషం అంతా ఇంతా కాదు. అచ్చులో అతని పేరు చూసుకున్న తృప్తి అతనికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కథలు రాయటం అతనికి తృప్తిగానే కాదు, కొంత సంపాదనకి ఆధారంగా మారింది. లలిత రాజారావు క్లాస్మేట్ అయినా ఎప్పుడూ అతను ఆమె వైపు సరిగ్గా చూడనన్నా చూడలేదు. కానీ లలితకి అతనంటే అభిమానం. తెలివైనవాడని, కాలేజీకే ఉత్తమ విద్యార్థిని, ఆమెకి అతనంటే ప్రత్యేక దృష్టి ఉంది. అటువంటి లలిత రాజారావు చిట్టికి ట్యూషన్ చెబుతున్న ఓ సాయంత్రం పద్మనాభం గారింటికి వచ్చింది. అక్కడ ఒకరినొకరు చూసుకున్నారు. లలితే చొరవగా మాట కలిపింది. రాజారావు ఆ ఇంట్లో ట్యూషన్ చెబుతున్నాడని లలితకి పద్మనాభం గారు బాబాయ్ అని రాజారావుకి అప్పుడే తెలిసింది. అంతేకాక ఈయన రాజు అన్న పేరు మీద మంచి కథలు రాస్తాడు అని పిన్నితో లలిత చెప్పటం అతన్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. తను కథలు రాస్తున్న విషయం ఎవరికీ చెప్పలేదు. లలితకి ఎలా తెలిసిందన్న ఆశ్చర్యం. ఆనాటి వారిద్దరి పరిచయం కాలేజీ జీవితంలో మరింత ముందుకు సాగింది. తరచుగా సాయంత్రం రాజారావు ఉండే సమయంలో పద్మనాభం గారింటికి లలిత రావటం ఆరంభించింది. ఆ తర్వాత లలితే రాజారావుకి చెప్పింది. ఒకసారి అతని పుస్తకాలలోంచి జారిపడిన కథని తను చూసిందని, తనే పత్రికకి పంపిందని కూడా చెప్పింది. అతని కథలనన్నింటినీ లోతుగా విశ్లేషించేది. ఆమె విశ్లేషణని మరోలా అర్థం చేసుకున్న రాజారావు బాగా కలవరపడ్డాడు. అంతేకాక ఇంక తను కథలు రాయటం అనవసరం అని కొన్నాళ్ళు రాయటం మానేశాడు. రాజారావు కథలు రాయటం లేదన్న విషయం గమనించిన లలితే మరింత విపులంగా మాట్లాడి తన ఉద్దేశాన్ని మరింత విపులంగా చెప్పి అతన్ని తిరిగి ప్రోత్సహించింది. తిరిగి పుంజుకున్న ఉత్సాహంతో నూతన దృష్టితో మరింత మంచి కథలు రాశాడు రాజారావు. తన కథల గురించే మాట్లాడే తోడు, తన మంచి చెడ్డలు పట్టించుకునే ఆత్మీయురాలు లలిత రూపంలో దక్కాయి రాజారావుకి. ఇదంతా ఓ మధురమైన అనుభవం. అయినా ఆమె పట్ల అతని భయాలు అతనికున్నాయి. ఆమె బాగా ధనవంతురాలు. తను చాలా దిగువ స్థాయివాడు. అందుకే తను గీత దాటకూడదు. ప్రేమ అన్న భావనకి చోటిస్తే ఆమెకి చెరుపు. అందుకే ఆమె ఎంత దగ్గరితనం చూపించినా అతను దూరంగానే ఉంటూ వచ్చాడు. ఇలా సాగిన రాజారావు జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. తల్లి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తోంది. ఏదైనా ఉద్యోగం చూసుకుని ఆమెని తన దగ్గరికి తెచ్చుకుని విశ్రాంతిగా చూడాలనుకున్నాడు. అందుకే ఓ పత్రికలో ఉద్యోగంలో చేరాడు. చదువు మానేశాడు. ఈలోగా అతన్ని చావుకి దగ్గరగా తీసుకెళ్లిన టైఫాయిడ్ జ్వరం వచ్చింది. లలిత ఆర్థిక, ఆత్మీయ సహకారాలతో బతికి బయటపడ్డాడు. తిరిగి కోలుకునేలోపు పనిచేస్తున్న పత్రిక ఇబ్బందుల్లో పడింది. తల్లి మంచం పట్టింది. తప్పనిసరిగా తన చీకటి గదికే తీసుకొచ్చాడు. దాచిన కొద్దిపాటి డబ్బు ఆవిడ అనారోగ్యాన్ని బాగు చేయలేకపోయింది. చేస్తున్న ఉద్యోగం పోయింది.
వాళ్ళు 2 నెలల జీతం ఎగ్గొట్టారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తనతో పాటు తన తల్లి బాగోగులు చూడటానికి తరచుగా అతని రూమ్కి వచ్చిన లలిత కూడా అవమానాల పాలై ఇంట్లో పెద్దవాళ్ల నిరసన ఎదుర్కొంది. ఆ పరిస్థితుల్లో ఆమెని తన రూమ్కి రావద్దని ఖచ్చితంగా తెగేసి చెప్పాడు. నిష్ఠూరపడి చేసేదేం లేక లలిత దూరమైంది. రాజారావు తల్లి ప్రాణాలు దక్కలేదు. అతను సర్వస్వంగా భావించే పుస్తకాలని పాత పుస్తకాల షాపులో అమ్మేశాడు. తినటానికి తిండి లేదు, మనసుకి శాంతి లేదు. లలిత నగలతో పాటు లేచిపోయిందని, లలితని రాజారావే ఎక్కడో దాచాడని పోలీసులు పట్టుకున్నారు. అతని నిర్దోషత్వాన్ని నమ్మిన పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని వదిలేయటమే కాక ఓ సినిమాకి పనిచేసే అవకాశం కల్పించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అవటంతో రాజారావు దశ తిరిగింది. ఎంతో డబ్బు సంపాదించాడు. కారు, ఇల్లు, అన్ని సౌకర్యాలు ఏర్పడ్డాయి. అయినా రాజారావుకి సుఖం లేదు. జీవితానికి ఓ అర్థం లేదు. డబ్బు కూడబెట్టటమే తప్ప దాని వినియోగం కూడా తెలియదు. లలిత దూరమైన జీవితంలో ఏ ఆశ లేదు. లలిత ఏమైందో తెలియదు. మరో స్త్రీకి తన జీవితంలో చోటు లేదు. అకస్మాత్తుగా ఒకరోజు షూటింగ్లో ఎక్స్ట్రాల మధ్య లలిత లాంటి స్త్రీ కనిపించింది. లలితేమోనని తెలుసుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. అక్కడి నుంచి ఆమె కోసం అతను 1000 కళ్ళు చేసుకుని అన్వేషించాడు. ఓ రోజు రోడ్డు మీద కనిపించింది. పరికించి చూశాడు. లలితే, సందేహం లేదు. కారు దిగి వెళ్ళి పలకరించాడు. తన కూడా రమ్మనమని బతిమాలాడు. చాలా మొరటుగా తిరస్కరించింది. మరోసారి సినిమా హాలు ముందు నిలబడి ఆమె కోసం వచ్చిన 2 కుర్రాళ్లతో వెళ్ళిపోతూ కనిపించింది. ఎటువంటి లలిత ఎలా మారిపోయిందని బాధపడ్డాడు. ఆమె కాదు, ఆమె కుటుంబం, ఆస్తి, డబ్బు అన్నీ చితికిపోయాయి. ఓ కొత్త సినిమా ఆరంభం రోజు నిర్మాత ఇచ్చిన పార్టీకి శరీరాన్ని అప్పగించడానికి వచ్చిన 3 స్త్రీలలో లలిత కనిపించింది. ఇటువంటి దయనీయ జీవితం ఎందుకని, ఆమెని ఆరోగ్యంగా చూసుకోగల డబ్బు, మనసు తనకి ఉందని రాజారావు చెప్పినా లలిత తిరస్కరించింది. ఆమె మొండితనానికి, కరకు మాటలకి విసిగిపోయి ఎప్పటికైనా రావాలనిపిస్తే రమ్మనమని తన విజిటింగ్ కార్డు ఆమె దగ్గర వదిలి వచ్చాడు. చాలా రోజులకి లలిత దగ్గర నుంచి కబురు వచ్చింది రమ్మనమని. అప్పటికే లలిత ప్రభుత్వ హాస్పిటల్లో అవసాన దశలో ఉంది. వెళ్ళిన రాజారావుని చూసి కృతజ్ఞతతో కరిగిపోయింది. ఎవరినో నమ్మి మోసపోయి ఓ పాపకి తల్లి అయింది. అప్పటికే అన్ని రకాలుగా చితికిపోయిన తన వాళ్ల దగ్గరికి వెళ్ళలేక పాప పోషణ కోసం రకరకాలుగా దిగజారి చివరికి ఈ స్థితికి చేరింది. తన పాప జయని రాజారావుకి అప్పగించి చనిపోయింది లలిత. ఆ పాపకి తండ్రిగా అన్ని బాధ్యతలు వహించినా తన బాధలో, తన లోకంలో తనుండి ఆ పసిదానికి అందాల్సిన అనురాగం అందించలేకపోయాడు రాజారావు. ఓ రోజు తన తప్పు తెలిసింది. అంతే, అతను అన్నింటినీ మించి ఆ పాపకి అంకితం అయిపోయాడు. పాప విషయంలో తన అనురాగరాహిత్యాన్ని రాజారావు గ్రహించిన ఘటన నుంచి ఆరంభమైంది నవల. తనని స్వీకరించమని లలిత తన మనసు తెలుపుతూ ఆ రోజుల్లో రాసిన ఉత్తరం అతనికి చేరలేదు. అతని నుంచి జవాబు లేని నైరాస్యం భరించలేక తన జీవితాన్ని అలా నాశనం చేసుకుంది లలిత. రాజారావు పాత్ర ప్రధానంగానే నవల నడిచినా మగువ మనసు నవల హృదయం లలిత. అభిజాత్యం ఉన్న ఓ స్త్రీ మనసుని, జీవితాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించింది మగువ మనసు నవల. స్త్రీకి భూమికున్నంత ఓర్పు అంటారు. మనం ఎన్ని తప్పులు చేసినా స్త్రీ భరిస్తుంది. ఒకసారి ఆమె అభిమానం దెబ్బతింటే ఆ వ్యతిరేకత భయంకరం.
ఆ దెబ్బతిన్న మనసుతో లలిత తన జీవితాన్నే పణంగా పెట్టింది. ఆమె మమత, అభిమానం, మొండితనం, ప్రేమ, మాతృత్వం ఇలా అన్ని కోణాలలో విలక్షణ విశ్లేషణ అద్భుతం. అందుకేనేమో ధనికొండ ఈ నవలకి మగువ మనసు అని పేరు పెట్టారు. కథా పాత్రల కన్నా ఈ నవలలో ధనికొండ హనుమంతరావు ఆవిష్కరించిన మానవ ప్రవర్తన తీరుతెన్నులు, విశ్లేషణ చాలా ఉన్నతమైనవి. కథాగతికి అనుపానంగా నడిచిన ఎన్నో వాక్యాలు, భావనలు అద్భుత జీవిత సత్యాలు. రచనలు చేసే కొత్తలో రచయితలకి తమ రచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తొలిదశ రచనలతోనే గొప్పగా రాణించిన వాళ్ళు తక్కువ. ఇది గమనించకుండా చాలామంది ప్రోత్సాహానికి బదులు లోతైన విమర్శలతో నిరుత్సాహపరుస్తారు. అది రచయితలకి చావుదెబ్బలాంటిది. లలిత అటువంటి పొరపాటే చేసింది. ఆ తర్వాత ఆమె రాజారావు రచనల్లోని బలం వివరించి ధైర్యం చెప్పి మంచి రచయితని చేసింది. ఈ సంఘటన లేకపోయినా నవలలో కథకేం లోటు రాదు. కానీ కొన్ని వేల మంది సాధారణంగా అప్పటికీ ఇప్పటికీ చేస్తున్న పొరపాటుని ఎత్తి చూపించారు ధనికొండ. ఏ రచనలోనైనా ఉన్న సుగుణాన్నే ముందుగా చెప్పటం చాలా మంచి పద్ధతి. వర్ధమాన రచయిత జీవితపు వివిధ పార్శ్వాలని ధనికొండ ఈ నవలలో ఎంతో నిశితంగా చిత్రీకరించారు. రచనలు చేసేటప్పటి ఉద్వేగం, సంతోషం, నిర్లిప్తత, నిరాశలతో పాటు వ్యక్తిగత జీవితం తాలూకు అలసట ఇలాంటి వాటినన్నింటినీ ఆయన పట్టుకున్న తీరు, దృక్కోణం ఎంతో అరుదైనవి. తల్లిని సుఖపెట్టాలనుకునే దిగువ మధ్యతరగతి కొడుకు నిర్ణయాలు ఎప్పుడూ వాయిదా పడుతూనే ఉంటాయి. దరిద్రం అంతటి బలమైనది. ఎందరికో వంట చేసి కడుపు నిండా రుచిగా వడ్డించే వంటావిడ తన ఏకైక కొడుక్కి అతని పుట్టినరోజు నాడైనా పట్టెడన్నం పెట్టలేని దైన్యం జీవితాన్ని ఎంతగా కృంగదీస్తుందో చూపిస్తూనే సజావైన బతుకు కోసం ఆ తల్లి కొడుకు పడిన ఆరాటాన్ని చిత్రించారు. జీవితం పట్ల నిజాయితీతో కూడిన ఆశాభావం మగువ మనసు. బాధలు, కన్నీళ్లు తప్ప ఏ థ్రిల్ లేని ఇటువంటి నవలని ఎంతో ఆసక్తిగా చదివేలా మలచటం నిస్సందేహంగా ధనికొండ హనుమంతరావు గారి గొప్పదనం. 19 పేజీల కథ, 300 పేజీల జీవిత సత్యాలు మగువ మనసు నవల. అదండి సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయాల శీర్షికలో ఈనాడు మనం తెలుసుకున్న నవల ధనికొండ హనుమంతరావు గారి మగువ మనసు. ఇంతటితో ఈనాటి నవలా హృదయం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.